భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల రామకృష్ణ. కొత్తగూడెం కలెక్టరేట్ పెండింగ్లో ఉన్న 8,300 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఎస్ఎఫ్ తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతగా మారింది. ఒకానొక దశలో విద్యార్థులు కలెక్టరేట్ గేట్లను తోసుకొని లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరుపక్షాల మధ్య తోపులాట చోటు చేసుకోగా గేట్లు ఎక్కి నినాదాలు చేస్తూ ఏఎస్ఎఫ్ జెండాలు ప్రదర్శించారు. ముందుగా కలెక్టరేట్ గేటు ముందు వేలాది మంది విద్యార్థులతో నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల రామకృష్ణ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరిస్తూ చవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వివిధ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాల నుండి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, తద్వారా వారు చదువులు ముందుకు సాగడం లేదన్నారు. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరమైన భావి భారత పౌరుల చదువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని, రాజకీయ లబ్ధి కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న పాలకులు ప్రభుత్వ విద్యను పక్కకు పెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో, సంక్షేమ హాస్టల్లో, గురుకులాల్లో మౌలిక వసతులు ఉండటం లేదని, బోధనేతర సిబ్బంది లేక ప్రభుత్వ చదువులు ప్రశ్నార్థకంగా మారాయని అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ 8,300 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్లో బకాయి మెస్ బిల్లులను తక్షణమే చెల్లించాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించుకుంటే దశలవారీ పోరాటాలను చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్, జిల్లా అధ్యక్షులు ఎస్కే షాహిద్, జిల్లా సహాయ కార్యదర్శి గుండాల సుజన్, వివిధ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని చెప్పని ఏఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ ప్రధానంగా ఇవాళ ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలో వస్తే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేస్తున్న హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినటువంటి హామీ కనీసం ఇవాళకి 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నప్పుడు కూడా కనీసం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ఇవాళ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి అవసరం కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ విద్యను మరింత కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ వైపు తీసుకెళ్లే విధంగా ఇవాళ నూతన జాతీయ విద్యా విధానం తీసుకురాబోతా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవాళ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కర్ణాటక, తమిళనాడు, కేరళ మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ అసెంబ్లీలో నూతన జాతీయ విద్యా విధానం వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించాల్సిన అవసరం ఉంది. ఈ తదితర డిమాండ్లని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాలుగా అనేక సందర్భాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో కూడా ప్రభుత్వానికి కనీసం కనువిప్పు కలగట్లేదని చెప్పేసి మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ అనేది ఇవాళ ప్రధానమైనటువంటి ఎజెండాగా మారినటువంటి తరుణంలో ఇవాళ 2021, 22, 23, 24, 25, 26 విద్యా సంవత్సరాలకు సంబంధించి సుమారుగా 8,150 కోట్ల రూపాయలు ఇవాళ పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులు ఇవాళ డిగ్రీలు, ఇంజనీరింగ్లు, వృత్తి కోర్సులు పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఇవాళ ప్రైవేట్ కళాశాలల చుట్టూ తిరుగుతున్నా కానీ ప్రైవేట్ యాజమాన్యాలు ఇవాళ విద్యార్థులకి సర్టిఫికెట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ విద్యార్థులు అడిగితే ఇవాళ విద్యార్థుల పైన ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు దాష్టికం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది.